ఈరోజు నా పెళ్లి చూపులు మా ఇంటికి రావే. నా పెళ్లి చూపులు నా పెళ్లి చూపులు నా పెళ్లి చూపులు నా పెళ్లి చూపులు. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. అమ్మ ఇవాళ పెళ్లి చూపులు మీరు అందరు రండి. పెడతాను పెడతాను అందంగా పెడతాను. మా ఆయనది రండి అందరు రండి. లజ్జండ 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 లజ్జండ. ఎటు పోయింది పోరి? దీనికి జరంతరన్న భయం లేదు. ఇంట్లో ఏడు పని అన్నే ఉంది. ఎట్లనో ఏమో పో. అదైతే ఇంటికైతే రాని దాని సంగతి చెప్తా. ఏమైందే పెద్దమ్మ ఇట్లా గుంటున్నావు? ఏడికి పోయినవరా బాడుగా ఇంతసేపు? నేను వెళ్ళిపించింది అందుక. పెద్దమ్మ నన్ను తిట్టని ఇంటికి వెళ్ళిపోతా. తిట్టకేందిరా తిట్టకు? అదేమో అటు పోయింది నువ్వు ఇటు పోయినావు. నేను ఎటు పోయినా అవతల పోయినా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలంటావేమ్రా? పెళ్లి సూపులలో వచ్చే టైం అయింది. ఆ కుర్చీలు అక్కడిక్కడ వేసి ఆ నీళ్ళ క్యాన్లు తీసుకురాపో 4-5. అట్లా వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురావచ్చేటప్పుడు. సరే గట్ల ఎగురుతున్నావు? ఎన్ని సూపులు పెట్టుకొని ఎటు పోయినవే తిరిగేందుకు? నీగడ తిరగబోయినే ఇంట్లో అందరు చెప్పొస్తున్నా. నీ నోట్లే మన్నుపోయా. ఈ పెళ్లి సూపులకు అందరికి చెప్తారే. ఏమనుకుంటానువే మరి? లల్లి పెళ్లి చూపులు అంటే లొల్లి లొల్లుండాలి. ఉంటది ఇప్పుడు లొల్లు ఉంటది, తర్వాత పెళ్లి ఉంటది. నువ్వు ఆరు నత్తోడా? నత్తదన్నాకో వంగపెట్టి గుద్దుతా. పోరడా నువ్వు ఆగురా. పోయి నీళ్ళు తీసుకురా పో. సరే. వాళ్ళు వచ్చే టైం అయింది. పోరి బయట ఉన్నవే మేలేమని అనుకుంటారు ఇంట్లోకి. ఓ వాళ్ళేంటి అనుకునేది? నేనైనా వాళ్ళని కొత్తగా కూస్తానా లేకపోతే నన్ను కొత్తగా కూస్తానా? వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ఇంటికి వేత్తిరి. గౌడ మీకెళ్ళి గుత్తా అందరు గట్టిని చెప్పినావే. నడు ఇంతకు నడు. సరే పోతాంతి. ఇంత భయం లేకుండా అయింది. అక్క ఓ రత్నక్క ఇప్పుడే వచ్చినావు తమ్మి. రాక తప్పుతాదక్క. పోరి మామ వచ్చి నీళ్ళు తీసుకురాయే. మామా బాగున్నావా? బాగున్నది. ఒక్కనే వచ్చినవేమ్రా అంతగానని చెప్తే మరదన తీసుకురాలేదు. అది రానన్నదక్క. అది ఎప్పుడు అట్నే చేస్తుంది. మంది అనుకుందా ఎందుకు రానన్నది? దాని ముచ్చట పక్క పెట్టక్క. ఇంతకు వాళ్ళు ఏరి నన్ను అడుగుతావు ఇంత అమ్మి. నీకే వాళ్ళు ఫోన్ చేసిరి. నీకెరక వాళ్ళకెరక నాకేమెరక? 10-11 అవుతుందక్క. ఏడ పని అనే ఉంది. ఏమైనా పని ఉంటే ఇంట్లో చూసుకోపోరి. నీ బిడ్డ లేందో పెత్తనం చేస్తుందాక. పో ఇంట్లో పని ఉంటే పో చూసుకోపో. ఏది బ్రో? ఓ ఆంటీ మామే ఏమనకు చూడండి మరా. చూసింది కాబట్టి అంటుండు. ఇక్కడ సొంతమే మీరు తాగొద్దు. వాట్ బ్రో? వాట్ బ్రో? బజ్జీలు కావాలి బ్రో. తీసుకొస్తా బ్రో. నీకంటే బ్రో. ఏంది ఇంటికా నుంచి రాపోయిన అవసరం ఎందుకు వస్తున్నావు? నా పోరి కోసం చెప్పు ఆయనకు. ఇదేగా అరుణారు. అది ఇదేగా లల్లో ఇల్లు. రాములు బా బాగున్నావే? అంజిగా బాగున్నాం గాని మీరు బాగురా? ఇప్పుడే వస్తున్నావు. అంత మంచిదే నానే. నువ్వెప్పుడు వచ్చినావురా బామారిది? ఇట్లా వచ్చి కూర్చున్నా మీరు వస్తున్నారు. వీడోడు బ్రో. తలకాయ మీద కొడతారు. ఈడు వాడనకు నవ్వుతాడు మళ్ళా. ఓ అత్త మేము ఉండాలా పోవాలా? ఇంటి ముంగడికి వచ్చి ఇంతసేపు అవుతుంది నిలబడి. ఇంటి వాళ్ళు ఇదివరకు బయటకు వెళ్తలేరు. మా చుట్టాలు అని తీసుకొస్తే సత్తి మనం పోందా? ఉండు బ్రో మా పోరు వస్తుంది. ఎడ్డోనికి ఏం చింత? మొత్తం ఊరి మీద గడ్డి మీద చింత అన్నట్టు నీకు
చెల్లె ఇప్పుడే వచ్చినావారా? అక్క ఇప్పుడే వస్తున్నావు. బాగురా మరి? బాగున్నారా మీరు? బాగురా? ఎందుకు అల్లుడు అంత ఆగమాగం? అవు మాకు ఉందిగా. ఏమత్తావలే ఆమె వచ్చిన అడిగిందా పంచుకున్నావా అని? అంటే ఎందుకు తీసుకొచ్చిన వీడికి మమ్మల్ని? అక్క మా అల్లుడు పలకరియే. ఈ అత్తో నన్ను మోసం చేసింది. నేనేమన్నా అడుగుపోయి అల్లుడా? నీ బిడ్డని నేను చేసుకుందాం అనుకున్నా, ఇంకొకరికి ఇచ్చి చేస్తున్నావు. నీ చెత్తకు శరమన్నా లేదయ్యా. సగం ముసలిని అయినాక నా బిడ్డ నీకు ఇయ్యాలన్నాడే. వాట్ ఆర్ టాకింగ్ ఆంటీ? ఐఎమ్ స్టిల్ యంగ్ బ్యాచిలర్. అవ్వో నీ ఇంగ్లీష్ సలగుండా. ఏ సత్తి, మనం వచ్చింది వాళ్ళ బిడ్డ పెళ్లి చూపులకు. ఆమెనే కావాలంటూ మళ్ళా నీకు పెళ్లి కావాలా వద్దా? పెళ్లి కావాలి బ్రో. మరి ఈ పిల్లతో కావాలా ఆ పిల్లతో? ఆ పిల్లతో బ్రో. నడువు నేను అదా బ్రో. నీళ్ళు పట్టుకురారి. నీళ్ళు తీసుకురారా, మంచి నీళ్ళు. రాములు బావా ఎవరైనా ఇట్లున్నాడు? ఓయ్ సత్తి ఇక్కడ, సత్తి దుబాయ్ సత్తి ఇక్కడ. నువ్వు ఆగలడు ఓరు బామ్మారిది. ఏం మాట్లాడుతున్నావు? మా అక్క కొడుకు కాదురా, మా నర్సక్క కొడుకు దుబాయ్లో ఉంటాడు. నర్సముద్రి కొడుక? అరే రే రే రే, ఇంకా పెళ్లి కాలేదా బావా? ఏం యూత్ కొడుక, ఇంకా పెళ్లి ఎందుకు వేసుకోలేదు? అంత ఆగమాగం చేస్తున్నావు. పెళ్లి చేసుకుందామని పెళ్లి చూపులకు వచ్చిన కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా. మా రత్నక బిడ్డకు నీకు పెళ్లి చూపులా? ఏ సత్తి సపరేట్ ఏదో ఆయన చేసేట్టు ఉన్నావు కానీ అన్న నువ్వు నాకేమైతావో తెలియదు. నువ్వు నాకు కొడుకు అవుతావు బిడ్డ. అయితే నువ్వు బాబాయ్ అవుతావు. ఇగో చూడు బాబాయ్, ఈయన వచ్చింది ఈ పిల్లని చూసుకొని కాదు, ఈ పిల్లని చూసుకొని ఇంకోళ్ళు వస్తారు కదా, ఈ పిల్లని లవ్ చేసిన వాళ్ళు. అందులో ఒక తోకుంది, ఆ తోకకు ఈ తోక చూసి ఎప్పుడో నచ్చుకుండు గామె దునికి వచ్చిండు. అదే మరి మా అక్క బిడ్డ ఎవరో ప్రేమించిందంటే పెళ్లి చూపులకు వచ్చిన నువ్వంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. సరే సరే తీయే బాబాయ్, ఏరింకి లేరి వస్తే ఒడగొట్టుకుందాగా. వస్తారు బిడ్డ వస్తారు. ఫోన్ చేసినావా? చేసినా. సరే వస్తే ఒడగొట్టుకుండి ఎక్కడక్కడ వెళ్ళిపోవాలి. వచ్చే పనులు నా పెళ్ళాం నువ్వు అన్నీ నా అత్తగారికి కన్నా ఇచ్చిపెట్టి వచ్చిన. సరే బిడ్డ. మాటల మాట నాది కూడా ఒరగొట్టే. ఇప్పుడు అది ఆంధ్ర ఇది ఒడగొడతారా? వాళ్ళు ఆయన ఏమనుకుంటాడు? మాట ముచ్చట వాళ్ళు అయిపోయినాక నేను చూద్దాం. సరే చూడు మామ, నువ్వైనా చూడు మామ. అరే బామ్మది మన దొరికి తాగిరేడా? తాగరాదు బాబా, ఈ కారణం అయిపోయి తాగుదామా? అత్తమ్మా ఓ మామ జర ఆగే, అయిపోయినాక ఫుల్ ఇప్పిస్తా. మందు గిద్దు పెట్ట గీత. నువ్వు ఆగలడు. అరే బామ్మది మందు మర్చిపోవద్దు. నేను రానంటే ఈసారి తాగుతుంది తీసుకొచ్చింది మాట. ఓ మరదలా బాగున్నావా? బాగున్నారా? ఉన్నతి ఇట్లా పిల్ల పెద్దగా అయిందిగా. అయింది బావా పెద్దగా. ఏగో నీ మొగడేడమ్మో ఒకదానే ఉప్పుకుంటూ వస్తున్నావు? రానన్నాడు, పని మీద బయటకు వెళ్ళిండు, అందుకే ఒక్కదాన్ని వచ్చిన బిడ్డను పెట్టుకుని. ఏందయ్యో బావ మర్దాల సరసాలు చూడక్క, బావ ఎట్లా మాట్లాడుతుండో. ఆయన అంతే తీగాని. చెల్లె బాగున్నావాయే? బాగున్నక్క. ఏందే రోజు రోజుకి బక్కగా అవుతున్నావు? మా మరిది అన్నం పెడతలేడా? మా ఇంటికి రా, కడుపుండే పెడతా. అయ్యో అల్లుడు, నువ్వు ఇంటికి వచ్చిన అల్లులకు చికెనో మటనో చాయో బిస్కెటో తీసి తెలియలేదు కానీ ఆమె కాడ ఇంటికి రా కడుపుండే పెడతా అంటున్నాడు. నీకు తెలియదు, మామ మీదకి పోవాలి, వాడు చంపాలి, లంగా తాగుపోతాడు. వస్తుందే. వద్దురా అంటే బండి తీసుకొని వస్తేవి. తీసుకొని వచ్చిన మీ బండిలో పెట్రోల్ అన్న పోపియాలి కదా. నువ్వు ఇచ్చిన 50 రూపాయలు పెట్రోల్ ఎంత ఈ తిప్పలు అయిపోయింది. ఏం చేయమంటావు? 50 రూపాయల పెట్రోల్ కు చక్కగా ఆటోలు అందరం కలిసి వద్దు కదరా. ఆటోలు వస్తే ఇచ్చేది పోతే బండి మీద వచ్చినాక కావు ఊళ్ళో సర్పంచ్ లెక్క తిరుగుతోని ఇప్పుడు సన్నాసి లెక్క నువ్వు పడుతుంది బండి చేయబట్టి చూడరా, పొద్దుగాల నుంచి వేసుకున్న మేకప్ అంతా పోతుంది. నువ్వు దగ్గర కొట్టకురక్క.
మా పోర సుందరబాయ్. డీజేడికి పోతావా కాదు దుబాయ్ పోతా. కూసో మరి ఎగురుతుండు ఎక్కడైనా పట్టుకోగల కూసో. ఓ అమ్మా ఇనుప సామాన్లు వచ్చేది బాడుకో వాళ్ళు పెళ్లి సూపులకు వచ్చిన వాళ్ళు రా ఇనుప సామాన్ అంటావేంటి? ఇప్పుడే వచ్చిరా కాలు కడుతున్నాడు. ఎవరయ్యా పిల్లమేనా మామ నాతో ఫోన్ లో మాట్లాడింది? నేనే ఫోన్ చేసింది. మరి మనుషులు కళ్ళకు కనిపిస్తలేరా? లేస్తలేరు గిదేం మారేదయా? ఊరక్క ఏందయ్యా నీ ఉరుకులాట? నువ్వు వచ్చిందా ఇప్పుడు కింద మీద ఏమడుతుంది లేస్తూనే ఉంటుంది. ఎవరు నువ్వు అసలు? పిల్లగానికి ఏమైతావు? నేను తండ్రిని. తండ్రివా? సరే కూర్చో. ఓ అత్తమ్మా ఈయనకు నీళ్ళు పట్టుకోవాలి. గోలెం నీళ్ళు కాలు కడుకోనికి అట్టే మంచి నీళ్ళు కూడా పట్టుకురారు. ఓహో అట్లనా? దా కూర్చో. ఇంకట్లా గుడ్లు బయట చూస్తున్నా. కూర్చో నేపాలి కూర్చో. నలుగురే వచ్చిండ్రు. నాకే మెరక బిడ్డ వాళ్ళు నాకు చెప్పొచ్చురా. నాకు వాళ్ళంతే అరే ముందు అద్దాలు తీరా, గుడ్డోని లెక్కున్నావు. తీసది. రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది అన్న? రియల్ ఎస్టేట్ ఏముంది? ఏడుంది గన్నే ఉంది అని. ఏమైంది నువ్వు గిద్ద లేట్ వచ్చినావు? కొద్దిగా పని చూసుకుని వచ్చారు, లేట్ అయింది. అందుకే లేట్ అయింది నాకు. మరిది ఈ మాట ముచ్చట అయిపోయి పోడ్చునే నువ్వు ఆపు తెప్పియంగానే నేను నీటుగా తాగలుగుతా. ఈ కార్యం అయిపోయింది బావా. ఆపేకరం పుల్లు తెచ్చి తాగుదాం. అబ్బా సంతోషం బాబా. ఎడిపెట్టి దప్పుడు ఓడగొట్టి ముచ్చట. అలాగనే బావా దెబ్బ దెబ్బ తాగుదాం అంతే. అన్న చాయ్ తాగుతుందా? అరే చాయ్ తాగుతాం కానీ ఆయన నువ్వు ఇస్తావా ఏంది? వద్దు చాయ్ బిస్కెట్ పెళ్లి పిల్లనే తేవాలి. సరే చాయ్ మా అక్క పెడతా, మిచ్చేది నేను పెడతా. ఏందిరా ఏమో అన్నావు? మిచ్చరా? సరే పెట్టు. నీ అవ ఏది పెట్టకపోతే పురుగుల మంద పెట్టి చంపేటట్టు పెట్టు. మనిషి కింద బుక్కురి చెప్పాక మీకేసా మంచి ఎంత బుక్. ఏ బాబు చల్ ప్లేట్లలో మనిషి కింద వేసి ఇక్కడ పెట్టే. బ్రో ఓ అంజనేయులు ఈ పెళ్లి చూపులు అయితే అవుతుంది. మరి అయ్యేది ఉంటే పిల్లింగ్ కావచ్చలేదు. ఆ పిల్లగాడు పిల్లని చూడొద్దా? ఏం చూస్తుంది? 4 సంవత్సరాల నుండి చూడనవాడిది. మంచిగున్నావు పిల్లగా. చూస్తే మాట ముచ్చట మాట్లాడుకోవద్దా? ఓ అక్క పోయి పిల్లని తీసుకురా. పోయే నువ్వే తీసుకురా పోయే జరా. సరే. చాయ్ పో బిడ్డ. ఎవరికి ఇవ్వాలి? ఉండు నాకి
ఎవరికి ఇవ్వాలంటవేందే నీ కాబోయే మొగనికి ఇప్పో ముందు అటు పోతావేందే అయ్యో చాయేనా కాఫీ లేదా లేదు చాయే పెట్టినాం తాగవా ఎందుకు తాగా మాట్లాడతా తీసుకో మరి ఓ మరదలా అదే చేతు నాకు కూడా ఇయ్యి. అయ్యా నువ్వేమైనా స్పెషలా అందరికి సత్తి ఏ పేరు అందరికి నాకు కూడా చాయేనా మరి ఇంకేం కావాలి పాలు తాగుతా నేను ఉన్న కాడికి అన్ని చాయే పెట్టినాం పాలు లేవు నేను పాలే తాగుతా మరి ఎట్లా ఎట్లనా పాలు కావాలనా ఇంటికాడ మసులుతున్నాయి తీసుకొచ్చి చక్కగా నోట్లో పోస్తా కమ్మగా తాగదు ఓకే తాగు ఇచ్చిపోరా ఓ సత్యయ్య ఈ మాట ముచ్చట మాట్లాడేది ఉందా ఈ ఛాయలు లేవుడేముందా మాట్లాడేది ఏం సపోర్ట్ చేయలేదు పరాకదా కూర్చున్నావు చాయ్ అయినాక మాట్లాడేది అంతా ఓ పిల్లగా పొల్ల నీకు ఎట్లా తెలుస్తాయా నువ్వు ఓలయా ఏ అయినా మా కాస పెట్టిన ఆయన అట్లా అనకు అయ్యో ఈ ముక్క నాకు ముందుగా చెప్పలే కదా నమస్తే మామా మీ పిల్ల నాకు ఎట్లా తెలిసి చెప్పన్నా కాలేజీలో కలిసేటోళ్ళము ఇద్దరము ఓ అక్కడ సోపుతా అక్కడ సోపదే పిల్లగాని తల్లిదండ్రి ఎవరు ఏర్పడతలేరు నేనే అక్క పిల్లగాని తల్లిని ఓహో నువ్వు తల్లివా తండ్రిరా తండ్రా నా మొగంతో సోపతికి మా తమ్ముడు కూడా వచ్చిండక్క ఇద్దరు కలిసి బయటికి పోయిర్రు ఇప్పుడే ఇట్లా మాట్లాడుతుంటే పిల్లగాని తండ్రి గిట్ల పోతే ఎట్లమ్మా నిలబడబా ఎన్నో పనులు ఉంటాయి బయట ఆ పనులకు పోతావా ఈ పని ముఖ్యం బయట పని ముఖ్యమా మాట్లాడినాక ఎక్కడ ఎప్పుడూ పోవాలి బయటికి అప్పుడు ఇష్టం వచ్చినట్టు నా పోతే ఓ మామ ఆయన ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అంతా మా అవ్వనే చూసుకుంటది ఏందే పూరి గట్లా అంటావు ఏ నువ్వు ఆగమ్మా ఇగో మా అమ్మని మా అయ్యని అడిగినావు కానీ నేనెవరు నువ్వు అడగవా ఏమైతావు నేనా నేను పిల్లగానికి అక్కనైతా నాకు 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 ఇంకా పెళ్లి కాలే మాట్లాడరు వెళ్ళిపోవాలి నా పెళ్ళని ఇంటికి అడిచిపెట్టి వచ్చిన అల్లుడు ఎందుకయ్యా ఆగమాగం చేస్తున్నావు ఇదేమన్నా పిల్లలాటనా పెళ్లి చూపులు ఆయన ఎందుకు ఆగుతాడు ఆయన ఆగడు జరసేపు అయితే నేను కూడా ఆగా ఆగ మరి నా ఇంటిపిస్తూ ఆగుతా ఊకోబా ఇక నీ మాటలు చాలు కానీ ఆ పిల్లగానికి ఎంత ఉన్నదా ఏంటిదే తాత పిల్లగాడు అన్నప్పుడు 12 ఉంటాయి ఓ బాబు మావునికేందే మంచిగానే ఉంది గట్టిగానే ఉండు మంచిగానే ఉండు గట్టిగా ఉండా మంచిగానే ఉన్నట్టు సరిపోదు చూపెట్టాలి ఏముందో ఓడు తాగుపోతాడా నీకు మాట్లాడనీకే రాదు ఎందుకు మాట్లాడతావురా ఏయ్ నేను పెద్ద మనిషిని కదానే నేనెందుకు మాట్లాడుతూ నీ ముఖం పెద్ద మనిషివి సపోర్ట్ చేయకుండా అక్క ఊకో రాములు బావా ఊకో మరి ఏం మాట్లాడుతుంది మిక్క ఊకో ఇగో చూడన్నా చూపెట్టాలి అంటే ఇండ్లు జాగలు చేతిలో పట్టుకొచ్చేటివి కావు మాకు ఒక 4 ఎకరాల భూమి ఉంది 2 ఇండ్లు ఉన్నాయి ఒకటి కిరాయికి ఇచ్చినాము ఒక దాంట్లో మేము ఉంటాము నాకు ఒక కొడుకు ఉన్నాడు ఒక బిడ్డ ఉంది ఇంకా దీనికి పెళ్ళే కాలేదు నాకు ఇంకా పెళ్లి కాలే మీకు చెప్పేదంతా బాగానే ఉంది మా పిల్లకి ఏం లేదు మీకు తెలుసు కదా అంతా మంచిగున్నా పెద్ద మనిషి ఏం లేదంటే ఎట్లా పిల్లకు మా అల్లుడు ఉత్తనే చేసుకుంటాడా నేనప్పుడు ఏం చేస్తావే మరి ఎట్లా చదవాలా మరి రేపు పొద్దున మా అల్లుడు పిల్లను అవయ్యా మరి మా పరిస్థితి గట్లుంది ఏం చేయమన్నావు మరి మొదలు చెప్పాలా కదా పెద్ద మనిషి మీరు చెప్తే మా తెలుసుకోవాలి మీరే మేము అనుకుంటే అంత మంచినే అన్నారు అమ్మాయి కోసం అయ్యా మా పరిస్థితి బట్టి అట్లున్నది చూడక వాళ్ళిద్దరు ఇష్టపడ్డందుకు పెళ్లి చేస్తానికైతే ముందుకు వచ్చినాం వాళ్ళు ఉన్నదో లేదో చూసి పెళ్లి అయితే చేస్తున్నాం కట్నాలకు మాత్రం ఆశపడకూరి మా దగ్గర ఏం లేదక్క ఆయన ఈ రోజులల్లా కట్నం ఏంది నాకు పెళ్లి చేస్తే ఫ్రీగా తీసుకుంటా ఎదురు కట్నం ఇస్తా ఇప్పుడు వచ్చిన సత్తి ఓ రత్న అట్లా అంటే నడుస్తుంది పిల్ల పేరు మీద ఏమన్నా వెనకేయలేదా పోరే ఎందుకేలేదే మాయేసిన 2 లక్షలు కట్నం ఇచ్చి ఓ బండి పెట్టి
పెళ్లి చేసిస్తా. నా తాడికి అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఏందే చిన్నవా, నీ అల్లునికి బ్రాస్లెట్ పెట్టావా? ఎందుకు పెట్టది? మా పెడుతుంది. పెడుతుంది. మా చెల్లెని చేయించుకొస్తుంది. బావా కొత్త బండి రానా, నేనే నడుపుతా ఫస్ట్. బండి నీకిచ్చి మేము ఆటోలు తిరుగుతాం రా గుండుగా. సరే సరే ఏం చేస్తాం? పిల్లకేమన్నా వచ్చా? ఓ అన్న, మా అక్కకి అన్నీ వచ్చు. ఏం వస్తుందో చూపి రాదు రీడా. ఏం చూపిస్తారా? ఏం చూపిస్తారు? గదే ఆటనో పాటనో ఉంటది కదా. మా అక్క బదులు నేను చేస్తా. కిలి కిలియే కిలి కిలియే కిలి అవురా పడుకో, నన్నేమంట నువ్వెత్తనవేంద్రా? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రోజా పువ్వా పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా. అమ్మా నీ బిడ్డ తీసుకో, ఫస్ట్ తీసుకో. లేవు లేవు. ఈ పెళ్లి చూపులు అనుకుంటారా లేకపోతే కచేరీ అనుకుంటారా? నవ్వుతాడు దుబాయ్ పిచ్చిరేసింది అత్తమ్మాయినకు. ఆడుకోని మంచిగా ఆడుకోని తీ. అబ్బో ఏమో వచ్చు కదా అంటే చేస్తురు కదా, బాగానే చెయ్యాలి కదా. బ్రో పెళ్లి చూపులు మీ దగ్గర బ్రో. ఎస్ బ్రో. ఎగురుతురు. రోజా పువ్వా పువ్వా పువ్వా. మనిషి బాగా గడిదివాని నువ్వు అట్లే గుర్తున్నావు గాడిది లెక్క. నేనేమన్నా మందితో ఎగిరినా? మనంతోనే ఎగిరింది. సిగ్గు లేకపోతే సరే సరే గాని పిల్లగాడు ఏం చేస్తాడక్క? అది ముఖం చూస్తే అర్థం కావట్లేదా ఏం చేస్తాడో? ఇగో అన్న, మాకు ఒక టిఫిన్ సెంటర్ ఉంది, ఒక చాయ్ డబ్బు ఉంది. టిఫిన్ సెంటర్ ఇలా అయ్యే చూసుకుంటాడు, చాయ్ డబ్బా వీడు చూసుకుంటాడు. నేను కూడా చెప్పేది అదే, ఆయన చాయ్ డబ్బు నచ్చుతారు. చాయ్ గ్లాసులు మీరే అడుగుతారా? మనోళ్ళు ఉంటే ఉంచుకో. రమనంటావు నేనుంటాగా అంటే అవన్నీ నీకు చెప్పకు, అట్నే ఉండు. చెప్పా అక్క పిల్లగాడు అయితే నచ్చిండు. పిల్ల మీకు నచ్చిందా లేదా? నాకు నచ్చింది. నిన్ను అడుగుతలే రాఘవయ్య. నీకు చెప్తలే తీవా. ఈ ఊరుకులాడ సల్లంగుంటా. అన్ని ఇప్పుడే చెప్తామా? ఫోన్ లో చెప్తాం అన్ని. ఒరే పిచ్చోడా, లవ్ చేసుకున్నాక మళ్ళీ ఫోన్లో ఎప్పుడేందిరా బద్మాషి? వీడు పిచ్చోడు అయింది. అట్లా కాదు పిచ్చిదానా, ఎవరన్నా పెళ్లి చూపులో పోయినప్పుడు పిల్ల నచ్చిందా అని అడిగితే ఫోన్ లో చెప్తాంటారు కదా, అందుకే అట్లా అన్నా. బాడుకో నువ్వు మాట్లాడొస్తే మాట్లాడు, లేకపోతే లేదు. నువ్వు మీ అయ్య అంతేనా? నచ్చిందనే కదన్నా ఇంత దూరం వచ్చి మాట్లాడినాము, మళ్ళా నచ్చిందా అని అడుగుతురు. ఎందుకు కొడుతున్నావు? మంచిగా నిమ్మలంగా మాట్లాడుకోని. ఇక చూడక్క, అయిపోయింది. పిల్లగాడు మాకు నచ్చిండు, పిల్ల మీకు నచ్చింది. మళ్ళీ ఒక రోజు చూసుకొని మంచి రోజు చూసుకొని మీ ఇంటికి వస్తాము. అయ్యింది కాంది మాట్లాడుకుంటాము. మా పిల్లగాడు అనిపించుకొని మా ఇంటికి వస్తాం. సరే తీ అన్న, మీరు ఎట్లా చెప్తే గట్నే. అమ్మా అమ్మా ఏందే? నాది కూడా ఒడగొట్టే. ఏంది ఒడగొట్టేది? అదే బా నా పానానికి తలిగిర్రే మీరు. అవునుగానన్నా, గాయన ఎవరు చిన్న పిల్లగాని లెక్క బట్టలు వేసుకోండు? చిన్న పిల్లని లెక్క బట్టలు వేసుకున్నాడు కాదే, గాయన చిన్న పిల్లగాడే. ఈయననా మా వదిన కొడుకు, నాగిట్ల కొడుకు అవుతాడు, దుబాయ్లు ఉంటాడు. పిల్లకు భావనైతా. భావనా? బావనే. ఆ పిల్లకు బావైతే మీకు మా సత్తి అన్న అవుతాడు. ఏంది అన్ననా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. అనవసరంగా ఆశలు పెంచుకున్ననే. ఏంది బ్రో ఇంత పని చేసినావు? ఏంది బ్రో ఇంత పని చేసినావు?
పెళ్లి చూపులో మా అక్కకైతే వీళ్ళిద్దరు ఎందుకు గెలుస్తారు? ఎందుకు వెళుతుల్లో ముందు ముందు చూద్దాం తీ. ఓ అమ్మా ఎవరి పిల్లగాడు? ఆయన మా అక్క కొడుకయ్యా. మంచిగానే పెట్టుకున్నావు. సరే సరే తీ. ఇప్పుడు అటు ఇటు అంతా అయిపోయిందిగా అన్న, ఓకే కదా? అయిపోయినట్టే. నాడు మేము పోతాం ఇక. అయ్యో పోవాలి. మీరు పోరా? పోతాం గాని బువ్వకూర వండలే. ముందే చెప్పావా? మేము అన్నాల గిన్నెలు ఏం తయారు చేయలేదు. ముందు మళ్ళా మస్తుకున్నైతే ముందే పోవ పెడతారు. మరి ఇక నడువురు ఇక. నడువు నడువు. అత్తమ్మా ఇక వాళ్ళకైతే ఉండలే కానీ మనకి చికెన్ తెప్పించండి. ఇగో ఈ మామతో నడు బయటికి పోమన్నా నడు.